ఖమ్మం జిల్లాలో ఎన్నికల సామాగ్రి ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఖమ్మం పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి అప్పగించారు అధికారులు. ఖమ్మంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. పోలింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల సమయం ఉండడంతో ప్రతి చోట కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి తరలింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం పాలేరు రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి తరలించేటువంటి సెంటర్లో ఉన్నాము. ఇక్కడ దగ్గర ఖమ్మం పార్లమెంట్ పరిధిలో చూసినప్పుడు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 16,31,039 మంది ఓటర్లు ఉన్నారు. 1896 పోలింగ్ కేంద్రాల్లో రేపు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతున్నటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా అనుమతించారు. తీవ్రమైనటువంటి ఎండల నేపథ్యంలో ఈసారి పోలింగ్ సమయాన్ని పొడిగించారు. దాదాపు మ్యారథాన్ పోలింగ్ ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 గంటల వరకు ఎవరైతే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారో వారందరికీ కూడా ఓటు హక్కు వేసేటువంటి అవకాశం కల్పిస్తారు. కాబట్టి దాదాపు అది రాత్రి 8 గంటల వరకు కూడా పోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఉదయం 5:30 కల్లా పోలింగ్ సిబ్బంది అంతా కూడా రెడీ అయిపోయి పోలింగ్ కేంద్రాలలో మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది, టెస్ట్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 6:30 వరకు దాదాపు గంట పాటు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో నిర్వహించిన తర్వాత పోలింగ్ ఎలక్ట్రానిక్ ఈవీఎం సంబంధించినటువంటి మిషన్స్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అంతా సవ్యంగా ఉందనుకున్న సమయం తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ 7 గంటలకు మొదలయ్యేటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 1896 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది దాదాపు 88,732 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. దానికి 35 మంది అభ్యర్థులు ఉండడంతో 3 బ్యాలెట్ యూనిట్స్ను ఉపయోగిస్తున్నారు. ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది, దాంతోపాటు ఒక వీవీప్యాట్ కూడా ఉంటుంది. ప్రతి చోట కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అంటే మొత్తం 1896 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ సీసీ కెమెరా పర్యవేక్షణలో పోలింగ్ కొనసాగుతుంది. దాంతోపాటే పోలింగ్ కేంద్రాల బయట కూడా పర్యవేక్షణ కోసం, అబ్జర్వేషన్ కోసం క్రౌడ్ గ్యాదరింగ్ కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని క్లోజ్ మానిటరింగ్ చేసేందుకు ఒక 621 చోట్ల బయట కూడా పోలింగ్ కేంద్రాల బయట కూడా